పిహెచ్డి అది అన్నీ అప్పుడప్పుడు చదువుడు అయిపోతున్నాయి. మనం ఒక్కొక్క పేజీకి 2-3 నిమిషాలు తీసుకుంటాం. చాలా సీరియస్. నువ్వే స్టార్ట్ చేయి 21. ఓకే, ఈరోజు జీజీఎస్ లో భాగంగా మేము నాగరాజు మరియు మేఘ వాళ్ళ ఇల్లును సందర్శించబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ జీజీఎస్ లో భాగంగా మేము నాగరాజు మరియు మేఘ వాళ్ళ ఇంటికి వచ్చాము. మరియు చిన్న పాప ముదిత వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. సో నిన్న రావడం జరిగింది. 2 రోజులు ఉన్నాము. సో మంచిగా పుట్టినాక ఇదే ఫస్ట్ టైము. ముదిత పుట్టినాక వీళ్ళ పెళ్లి కూడా నరేష్ అనే చేశారు. అంటే మీరంటే అందరూ తెలుసు, మేమే చేసాము. తర్వాత పాప పుట్టింది, మళ్ళీ కన్సీవ్ అయ్యింది. ఈరోజు మేము గడిపాము. చాలా హ్యాపీగా ఉంది. ముదిత కూడా ఏదో చదివేస్తుంది, మరి ఒకసారి పరిచయం చేసుకుందాం. హాయ్ ముదిత. హలో 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 షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ హాయ్ 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 షేక్ హ్యాండ్. ఇప్పుడు ఈ జ్ఞాన గృహ సందర్శనను ఉద్దేశించి మన సుజాత టీచరు వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని కోరుతున్నాను. జ్ఞానగృహ సందర్శనలో భాగంగా చదువుకున్న వీళ్ళు చాలా ఆదర్శవంతంగా పెళ్లి చేసుకొని అందరికీ ఆదర్శవంతంగా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. బంధుమిత్రులను, ఇటు బంధుమిత్రులను అందరినీ కలుపుకొని వెళ్తూ చాలా చక్కగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ అందరినీ ఆదరిస్తున్నారు. ఆదర్శంగా ఉంటూ అందరికీ చూపిస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాం మనం. మేఘ, నీ గురించి ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నువ్వే పరిచయం చేయాలి, తనకు తానే పరిచయం చేసుకుంటా. మేఘ గత 3-4 years నుంచి మాకు అమిల్ పూరి మేఘ. తను పిహెచ్ఈఎల్ లో ఎంప్లాయీగా చేస్తున్నారు. తర్వాత నాగరాజు పిహెచ్డి చేస్తున్నారు. జియాలజిస్ట్ ఒక జియాలజీ సబ్జెక్ట్ లో తనది కూడా అయిపోతుంది. తర్వాత సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం. ఇది రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి, అంతే కదా? రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి. ఇది మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లోయర్ ఇన్కమ్ గేమ్. దీన్ని లో ఇన్కమ్ అంటారా మరి ఇప్పుడు? సో ఇక్కడ ఉన్నాము కమ్యూనిటీ హాల్ పక్కనే. మరి చాలా సంతోషం. మేఘ వాళ్ళ నాన్న అందులో ఎంప్లాయీ. మేఘ కూడా చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించింది బిహెచ్ఈఎల్లో. ఇప్పుడు అకౌంట్స్ సెక్షన్స్లో ఆఫీస్లో, మెయిన్ ఆఫీస్లో పనిచేస్తుంది. నాగరాజ్ ఏమో ఎంఎస్సి అక్కడ నల్గొండలో డిగ్రీ ఏజీ కాలేజ్, అంతేగా ఎన్జీ కాలేజీలో డిగ్రీ చదివి తర్వాత సైఫాబాద్ కాలేజీలో ఉస్మానియాలో పీజీ చేసి ఆ తర్వాత పిహెచ్డి చేశాడు. చెల్లెలు ఎంకామ్ చేసింది, నెట్ కూడా క్వాలిఫై అయింది. జేఎల్ కొట్టాల్సింది ఉండే కానీ పరీక్ష రాయకుండా జేఎల్ జాబ్ ఇయ్యరు కాబట్టి మిస్ అయిపోయింది. అరే నీ లొల్లి అది లొల్లి అనమాట. తన కోసమే మేము వచ్చింది. వీళ్ళ పెళ్ళి మీ మమ్మీ నాడి పెళ్ళి చేసింది మేమే. ఎప్పుడైనా తిట్టుకుంటే ఇగో ఆడే తిట్టిందని వాడ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో చూపించింది. వీళ్ళది నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలము. ఇప్పుడు కేతేపల్లి మండలం అయిందా? శాలిగౌరారమే. ఒల్లాల గ్రామము తమ్ముడిది. అమ్మ 4 బిడ్డలల్లో తమ్ముడు చిన్న కొడుకు. మాకు మంగకు ఉంటుంది పేదక్క, అంతే కదా? ఇప్పుడు ఆ అమ్మని అడుగు, మేము ఎట్లా పరిచయం, నీకు ఎట్లా తెలుసు చెప్పు మా దోస్తులకు. మేము ఫస్ట్ ఎప్పుడు కలిసినాం మేములా? ఒక్కసారే చెప్పిండు. నేను బయట కొడుక తమ్ముని పేరు
దేవుడు బాగానే దేవుడు బాగా మంచి అమ్మాయిని చూపించాడు. ఈ కోడలు మంచిదేనా మరి? మంచిదే. మరి వేరే కులం అమ్మాయి కదా, కాదు అత్తమామని మంచిగా చూసుకుంటుందా? చూస్తుంది. ఏమంటారు పెద్ద మేతరి? మన కాడ బిడ్డ అసలు వాళ్ళు ఉండమంటారు కానీ ఉండమంటుంది కానీ నాకే ఇప్పుడు అది అక్కడ ఆదాయం పెట్టి ఎందుకు ఉండాలని. సో వీళ్ళిద్దరికి పెళ్లి చూపులు మేమే అరేంజ్ చేసాము. తర్వాత ఎంగేజ్మెంట్ కూడా మేమే వెళ్ళి చేసాము. ఆ తర్వాత వీళ్ళ పెళ్ళి కూడా మేమే చేసాం, కానీ ఆ వీడియోని మాత్రం మేము దాన్ని సేకరించలేకపోయాము. కరెక్టేనా? అయితే వీళ్ళదే మిస్టేక్. అన్న ఈ వీడియో బయట పెట్టొద్దు, అన్న ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టొద్దు, ఫేస్బుక్లో పెట్టొద్దు, మీరు ఇది బయటికి చూపెట్టొద్దు, ఇంకా 3 నెలలాగో 6 నెలలాగా అన్నారు. అవి దాచిపెట్టి ఎగిరిపోయి చాలా వీళ్ళ చాలా ప్రయోగాలు వీళ్ళ పెళ్ళి. సో మేము పెళ్లి చేసిన 241 చేసిన అమ్మ లగ్గాలు, 241 లగ్గం చేసిన. అలా ఇదొక జంట అనమాట. ఇవాళ వచ్చిన వీడియో ఒకటి మీరు వచ్చినాక ఇద్దరు వచ్చింది ముత్తమ్మ ఇక ఇక్కడ వద్దమ్మా అని నా మధ్యలో కానీ వచ్చిపోయేది పూజ కట్టిపోయారు అని అంతే. నిన్ననే ఇద్దరు గట్టిగా కట్ట కట్టుకొని వచ్చి వాళ్ళు ఉన్నోళ్ళని ఇటు మీరు వచ్చినాక ఇక్కడ వేగా ఉంది రెడీగా. మరి దేవుడు వాళ్ళకు రుణం పెట్టింది. దేవుడు వాళ్ళకు రుణం పెట్టండి. ఇరుకుడు పాట వాళ్ళు వచ్చి జాడలు తీసి ఈ అమ్మాయి కూడా వచ్చిండు. ఒక ఎస్ఐ వచ్చిండు, ఒక ఆయన కలెక్టర్ వచ్చిండు చేసుకుంటామని, ఒక ఆయన ఎంఆర్ఓ సార్ కూడా వచ్చిండు, 50 కోట్లకు ఉన్న ఆయన వచ్చిండు. అయితే మేము అన్నాం కదా మా పిల్లగాడు ముద్దుగున్నాడు, ఇక అబ్బాయి గుడిసె కూడా మంచిగా ఉన్నది, మామిడి తోట ఉన్నది, మామిడికాయలు నిమ్మకాయలు తిన్నాం మేము అని ఆ కలెక్టర్ను వెళ్ళబెట్టినాం మేము. లేకపోతే కలెక్టర్కి పిల్లం అయ్యేది కానీ ఇక కాబట్టి అట్లా. సో వీళ్ళ పెళ్లి దండల మార్పిడి పద్ధతిలో అభిమాన పెళ్లి చేశాము. నకరేకల్లో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తున్నాం. గుర్తుందా? మీకు మర్చిపోతారా మీరు? సో ఈ తమ్ముడు నాకు ఒక మోర్ దాన్ 10 years పరిచయం. నాకు నేను యూనివర్సిటీకి ఒక రోజు తెల్లవారుజామున వస్తూ ఫోన్ చేశాను, బస్తీలో ఉన్నాను అని చెప్పాడు. నాకు ఇప్పటికీ గుర్తు. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో క్లాస్ చెప్పడానికి వెళ్ళాలి. అక్కడెక్కడికో వనపర్తికో నాగర్ కర్నూలుకో వెళ్ళాలి. ఫస్ట్ బస్సు 4 గంటలకు క్యాచ్ చేస్తేనే నేను 7 గంటలకు అక్కడికి చేరుకుంటాను, 7-8 గంటలకి. అందుకని 4 గంటలకు వెళ్తుంటే 3 గంటలకే లేచి తమ్ముడు అలా నువ్వు మధ్యలో ఎక్కడ తింటావో తెలియదు అని చెప్పి ఎగ్గు కర్రీ వండి నన్ను 3:30కు అన్నం తినబెట్టాడు. అప్పటి నుంచి తమ్ముడితో ఒక పేగు బంధం లాగా ఏర్పడింది. తర్వాత వాళ్ళ బంధువుల అమ్మాయి మహేంద్ర హిల్స్లో ఒక స్కూల్లో చదువుతుంది. నేను అందులో ఒక క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అన్న నేను కూడా వస్తా, మా అక్క బిడ్డ ఎవరో ఉన్నారు అని చెప్పి తమ్ముడు వచ్చింది. అట్లా స్టార్ట్ అయిన మా ప్రయాణంలో ఎక్కడెక్కడికో ప్రయాణం. తనకి డ్రైవింగ్ రావడం వల్ల మా కార్లో అనేక టూర్లకు వచ్చాడు. తర్వాత ఎన్నో సమస్యల్ని కలిసి ఎదుర్కొన్నాము. వేరు రాష్ట్రాలకు వెళ్ళాము, పరిచయం లేని ప్లేస్లకు వెళ్ళాము. అన్నం తినకుండా ఉన్న రోజులు అనేకం ఉన్నాయి. బ్రెడ్ కొనుక్కొని ఆఫ్ తిని సర్దుకుపోయినవి ఉన్నాయి. తర్వాత తన బైక్ మీదనే ప్రయాణాలు చాలా చేశాము. ఇలా ఇప్పుడంటే ఒక 7 years బ్యాక్ కారు ఉండే, కానీ అంతకుముందు 3 సంవత్సరాలు అన్ని ప్రయాణాలే. తనకు తన స్నేహితుల ద్వారా వేర్వేరు జిల్లాల్లో తన స్నేహితులు ఉంటే వాళ్ళు కూడా వచ్చి మాకు తోడుగా ఉండేవారు. మరీ ముఖ్యంగా సమ్మర్ క్యాంపుల్లో తమ్ముడు ఎనలేని సేవలు చేశాడు. ఆ తర్వాత ఒక సందర్భంలో BHCLలో అరుణన్న ఉండి ఈ చెల్లె కూడా మన ఆలోచనతో ఉన్న అమ్మాయి అని పరిచయం చేయటం. ఆ చెల్లె వాళ్ళ అమ్మా నాన్న కూడా సేమ్ వీళ్ళ అమ్మా నాన్న లాగే ఈ చెల్లెకి మంచి మ్యాచ్ చూడు నాన్న అంటే ఈ అబ్బాయిని అమ్మాయికి పరిచయం చేశాను. తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా కొడుకు మంచి సంబంధం చూడాల బిడ్డ అని అన్నారు. అలా ఆ టైంలో వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఒకేసారి స్ట్రైక్ అవ్వడం వల్ల వీళ్ళకి పరిచయం చేశాను. దానికి తోడు ఈ కుటుంబానికి మేము బాగా రుణపడి ఉంటాము. ఎందుకనంటే వీళ్ళ పెళ్ళి మేము చేసినామని వీళ్ళు మాకు రుణపడు కాదు. నాకు PhD డేట్ అయిపోయి
ఇంకొక 6 months లోపు పిహెచ్డి పూర్తి చేయాలని కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు తమ్ముడు తన రూమ్ నంబర్ 48 యమునా హాస్టల్లో నన్ను పెట్టుకున్నాడు. తర్వాత ఈ చెల్లెలు తన ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం ఉన్న మహిళ. సో నా థీసిస్ అన్నిటినీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే క్రమంలో ఆ పొరపాట్లన్నీ రాత్రనక పగలనక చూసి నాకు చెక్ చేసి ఇచ్చింది. ఆఫ్ కోర్స్ ఆ పాడైన పాత పేపర్ని వేరే రకంగా వాళ్ళు యూజ్ చేశారు, నేను అది మర్చిపోలేను. సో ఈ తమ్ముడు నాకు ఫస్ట్ సెమినార్, సెకండ్ సెమినార్, ప్రీ సబ్మిషన్, ప్లాగరిజం, ఆఖరికి బైండింగ్ అయ్యి ఆయనకి చెప్పి ఆ తర్వాత రిపోర్ట్ చూడడానికి 100 సార్లు పోయి ఉన్నాడు. 15 నెలలు పట్టింది నాకు రిపోర్ట్స్ రావడానికి. నిజంగా అయితే ఇలా సపోర్ట్. అప్పుడు ఆడు చెద్దలాడ రాజీవ్ తమ్ముడు, సందీపు, తర్వాత రజనీ చెల్లెల, అచ్యుతు, ముఖ్యంగా అచ్యుతు, సంతోష్ అన్న, అందరు చాలా ఉపయోగం అన్న, చాలామంది అందుకని పిహెచ్డి అనగానే వీళ్ళిద్దరి పేర్లే గుర్తుకొస్తాయి. అది అన్నమాట. సో ఇంకా వీళ్ళతో సుజాతకున్న అనుబంధాన్ని నెమర వేసుకోవాలని కోరుతున్నాను. ఏ చెప్పినావు? 2 ముక్కలే చెప్పినావు. దాని గురించి నీ గురించి చెప్పడానికి ఏం లేదమ్మా. ఫస్ట్ టైం వచ్చినాం మీ ఇంటికి చూడడానికి. అదే ఎందుకు లేదు ఎందుకు లేదు ఇక్కడ హలో ముదిత, హలో హలో షేకండ్ కొట్టుకోదు, షేకండ్. సుజాత తొందరగా నాగరాజు అంటే మాకు ఒక బలం. ఎలా అంటే సొంత తమ్ముళ్ళలాగా, వదినాన్ని పిలిచినా కానీ మాకు వాళ్ళ పిల్లల్లాగానే. వాళ్ళ పెళ్ళి చేయకముందు నుంచే మాకు పరిచయం. ఒకసారి కారు అక్కడ ఊర్లో పాడైపోయింది, వెంటనే కాల్ చేయగానే దగ్గరలో ఉన్న నల్గొండ డిస్ట్రిక్ట్లోనే ఉన్నవాళ్ళు అప్పుడు. సో వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ట్రై చేసి తర్వాత రిపేరర్ని పిలిచి మాకు చేయాల్సిన సహాయం చేసి అప్పటి నుంచి మాకు పరిచయం ఏర్పడిపోయింది. తర్వాత ఇంటికి రావడం ఫస్ట్లో చాలా డల్గా, అంటే ఇంత టాకటివ్ కాదు, అసలు మాట్లాడడమే రాదా ఏంటి నాగరాజుకి అన్నట్టు ఉండేవాడు. తర్వాత అన్ని మీటింగ్స్లలో అన్నతో ఉంటూ బాగా యాక్టివ్ అయిపోయాడు. అసలు నాగరాజు ఉన్నాడంటే ఒక ఫన్నీ క్రియేట్ అవుతుంది అనమాట. కనబడాడు కానీ చాలా జోక్స్ వేస్తూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. జర్నీ కూడా ఈయనకి చాలా ఇష్టం. నాగరాజు ఉంటే ఆ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తాడు. సో ఊరికే అచ్యుత్ని కూడా అరే నాగరాజు లాగా ఉండాలిరా, నవ్వుతూ ఆ జర్నీ కూడా మర్చిపోతాము, నువ్వేమో మాట్లాడవేంట్రా అనేసి మా అచ్యుత్ని అంటూ ఉంటాడు. సో అలా ఉంటది నాగరాజు. సమయస్ఫూర్తికి పెట్టింది పేరు. తిరుపతిలో ఒకసారి పెద్ద మీటింగ్ గ్రైండర్ తెలియదు మాకు చుట్టుపక్కల ఎక్కడ గ్రైండర్ ఎక్కడే పండించాలో తెలియదు. పెద్ద జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, కొంచెం మీ గ్రైండర్ యూజ్ చేసుకుంటాము కావాలి అంటే, పవర్ కావాలి అంటే కింద గ్రైండరే ఉంది, వాచ్మెన్ రూమ్ లో పట్టుకోండి అనేసి ఆ సార్ మేనేజర్ సారే పర్మిషన్ ఇచ్చేసారు. సో అంతా అసలు టైం సెన్స్, సీట్లు అడ్జస్ట్ చేసి మనుషులు తక్కువైనా మైసూర్ ప్యాలెస్ కి వెళ్తే ఎంత మందినో అసలు ఈ విషయాలు కూడా వీడియోలో చెప్తాం. అంటే మన పెద్ద గ్యాంగ్ కదా, తర్వాత తీసుకొని వచ్చారు నెక్స్ట్, కానీ టైం అయిపోతుందని ముందు పంపించాడు. సో అలా టైం వేస్ట్ కానియదన్నమాట. ఇలా ఎక్కడైనా చాలా యాక్టివ్గా ఉంటాడు. అంతేకాకుండా మాకు కూడా ఇక్కడ మా నాగరాజు ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది. ఆ ఫ్యామిలీతో మేఘా కూడా చాలా కలిసిపోయి అసలు కల్మషం లేకుండా ఉంటారు మెయిన్గా. సో మా కాదు, డిసిప్లిన్ కు బాబు అంబాసిడర్స్, డిసిప్లిన్ అంబాసిడర్స్ అంటే మేఘా వాళ్ళ ఫ్యామిలీ. అంటే మేఘా వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా అసలు ఎట్లా అంటే ఇంకా సమాజంలో ఎలాంటి పీపుల్ ఉంటే ఎవరికి హాని జరగదు అన్నట్టు నిస్వార్థంగా చక్కగా ఉంటారు.
ఇట్లా అందరూ ఆలోచించి అందరినీ మంచి దారిలో పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగరాజు మనతో పరిచయము, మన అనుబంధాన్ని నెమర వేసుకోవాల్సింది నువ్వే మాట్లాడు అసలు మీరే. హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్, జై ఇన్సాన్. నరేష్ అన్నతో నాకు నా అనుబంధం పరిచయం 2013లో నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎస్ఎస్ఎఫ్ 10వ వార్షికోత్సవంలో పరిచయం. అప్పుడు పరిచయం అక్కడ ఐసిఎస్ఎస్ఆర్ సెమినార్లో ఒక కులాంతర వివాహం స్టేజ్ దండల మ్యారేజ్ చేసిండు. అప్పటి నుంచి ఈ పద్ధతి మన భావజాలానికి దగ్గరగా ఉందని అప్పటి నుంచి అన్నతో పాటు, అన్న ఆలోచనతో పాటు, అన్న అడుగులో అడిగేస్తూ బుద్ధుడు, పెరియార్, పూలే, మహనీయులు చూపిన మార్గంలో నడవడంలో నా వంతు పాత్ర పోషిస్తున్నాను. ఇష్టం ఎక్కడెక్కడికి ప్రయాణించినాం? మన కార్స్, ట్రైనింగ్ ఆన్ వీల్స్. వాస్తవానికి అయితే నాకు నేను పెద్దగా వక్తని కాదు, మాట్లాడడానికి కూడా ఏదో స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే కూడా చాలా భయం అయ్యేది. నరేష్ అన్న కార్ జర్నీలో అది ఒక క్లాస్ రూమ్. కార్ అంటే కారు కాదు, అది ఒక క్లాస్ రూమ్ లెక్క ఉండేది. ఎక్కడ పోయినా ఏ ప్రయాణం చేసినా కానీ అది ఒక స్పీచ్ ట్రైనింగ్ లాగా. ఇప్పుడు మనం ఏం చేసినాం అని మాకు ఒక వాక్చాతుర్యాన్ని మేము మాట్లాడడంలో అన్న పాత్ర చాలా ఉంటుంది. ఎట్లా స్పీచ్ మెలకువలో నేర్పడంలో కానీ ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఈ జర్నీలో కానీ ఎక్కడ ఆ ఇంటికి పోయినా కానీ ఎట్లా ప్రవర్తించాలి, ఆ ఇంటికి మనం మన మాట సాయం ఏం చేయగలం, అక్కడ దుఃఖం ఉంటే మనం ఏం చేయగలం, అట్లాంటి ముచ్చట్లు, అట్లాంటి మెలకువలు అన్నను చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఇంకా అన్నతో పాటు ఎన్నో మ్యాజిక్ ట్రైనింగ్ కానీ, ఎన్నో మహాసభలు కానీ, విశాఖపట్నం, విజయవాడ ఇట్లాంటి ఎన్నో కులాంతరం మ్యారేజ్లో కానీ నాకు వీలైనప్పుడల్లా వెళ్ళి ఈ భావజాలానికి, ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. ఆ విధంగా కార్ అంటే కారు కాదు, ఆ కారు ఒక క్లాస్ రూమ్. మాకు ప్రతి అంశాన్ని కూడా ఎక్కడ పోయినా కానీ, మేము ఫీల్డ్ విజిట్ చేసినా కానీ అది ఒక క్లాస్ రూమ్ లాగా, స్పీచ్ ట్రైనింగ్ లాగా మాకు పనికొచ్చేది ఆ కారు. అట్లా దగ్గరలో ఉన్న కులాంతర వివాహాలకి కానీ, ఎన్నో మహాసభలకి, మ్యాజిక్ ట్రైనింగ్లకి నేను అటెండ్ అయ్యేవాడిని. అట్లా నరేష్ అన్న పిహెచ్డి కోసం నా రూమ్కి వచ్చినప్పుడు, పిహెచ్డి అయిపోతున్న సందర్భంలో తమ్ముడు మరి లగ్గం ఎప్పుడు అని అడిగినప్పుడు, నాకు చూడాలన్నా ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఏదో అయినప్పుడు జాబ్ కొట్టినాకనే చేసుకుందాం అనుకుంటున్నాను మ్యారేజ్. అంటే జాబ్ అనేది తర్వాత ఎప్పుడైనా వస్తుంది తమ్ముడు, ఏజ్ పోతే ఏజ్ రాదు అని చెప్పి నాకు మోటివేషన్ ఇచ్చి, ఇంకా వాస్తవానికి కూడా నరేష్ అన్న ఇంకా ఈ మ్యారేజ్ గురించి నాకు ఒక 5 ఏళ్ళ ముందు పరిచయం ఉంటే నేను 5 ఏళ్ళ ముందే పెళ్లి చేసుకునేవాడిని. ఎందుకంటే నాకు అంత రియలైజేషన్ అనిపించింది. వాస్తవానికి కూడా ఏ ఏజ్లో చేసుకోవాల్సిన మ్యారేజ్ ఆ ఏజ్నే అయితేనే మంచిగా ఉంటుంది. అట్లా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇప్పటికీ కొంతమంది మ్యారేజ్ కాకనే ఉండు. అట్లా నాకు ఒక సంబంధం చూపించిండు ఏమైనా మేఘ. చూపించినప్పుడు అన్న మంచిగా ఉంటుందని, ఏమో పాజిటివ్ నెగిటివ్ అని నాకు చెప్పిండు. తర్వాత ఈమెకు కూడా 4 సంబంధాలు చూపించిండు. అందులో వీళ్ళు నన్ను ఒక సెకండ్ ర్యాంక్ ఇచ్చిందంట. వీళ్ళు నాకు అంటే చెప్పిన అమ్మాయికి 4 సంబంధాలు చూపించిందా, నీ ర్యాంక్ సెకండ్ వచ్చింది నీకు అని చెప్పిండు. మళ్ళీ తర్వాత అన్న అమ్మాయికి 4 సంబంధాలు చూపిస్తారు, నాకు ఒకటే చూపించిన అని అడిగినప్పుడు నాకు కూడా 3 సంబంధాలు చూపించిండు. చూపించిన తర్వాత అన్న నువ్వు ఫస్ట్ ఈ అమ్మాయిని ఎందుకు చేసుకోను నాకు అర్థమైందన్న అని నాకే రియలైజేషన్ అనిపించి, నేను నరేష్ అన్న చెప్పినట్టు ఈ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నా. అంబేద్కర్ పద్ధతిలో స్టేజ్ మ్యారేజ్, దండల మ్యారేజ్ చేసుకున్నాను. స్వాభిమాన పెళ్లి మా సంఘ ఆధ్వర్యంలో చేసుకున్నాను. ఆ విధంగా ఇప్పుడు మాకు ఒక పాప ముదిత, మాకు 12 months. ఆ విధంగా మా జర్నీ స్టార్ట్ అయింది. మా జర్నీలో ప్రధాన మలుపు నరేష్ అన్న, అరుణన్న, వీళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది మా మ్యారేజ్ జరగడంలో. ఇక పెళ్ళి చేయకముందేమో ముఖ్య మీటింగ్లకు వచ్చేది, పెళ్ళి చేసినాకనేమో ఇక మీటింగ్లకు వస్తలేడు. ఇక మేమే దొరకబట్టుకొని వచ్చిన వాళ్ళు. నేనేమో ఆ బాట పండు పోయేటప్పుడు ఈ తమ్ముడు లేకుండా మీ ఇంటికి వస్తా అప్పుడప్పుడు, కానీ ఈ తమ్ముడు అయితే మా ఇంటికి వస్తలేడు, దారి మర్చిపోయాడు.
నువ్వే ఇన్వైట్ చేయను. ఓకే, ఇప్పుడు మేఘన్ మాట్లాడవలసిందిగా. అందరికీ జైన్సా. నరేష్ అన్న నాకు 2013లో పరిచయం. మొదటిగా మా ఆఫీస్లో ఒకటి ఎస్సీ అసోసియేషన్ ఉంది, అందులో ఒక స్పీచ్ చెప్పడానికి వచ్చారనమాట. అయితే అరుణన్న నాకు ముందే పరిచయం. అయితే అరుణన్న చెప్పారు, కంపల్సరీ ఈ అన్నకు మాత్రం నువ్వు స్పీచ్ మిస్ అవ్వకు, ఏమైనా చేసుకొని అటెండ్ అవ్వు అని అన్నారు. సరే అని నేను ముందుగానే వెళ్ళి కూర్చొని అటెండ్ అయ్యాను. నేను స్పీచ్ మొదటి నుంచి ఆఖరి వరకు అసలు ఒక్కసారి కూడా చూపు మలపలేదన్నమాట. అన్ని విషయాలు చాలా సంక్షిప్తంగా మళ్ళీ చాలా సవివరంగా కూడా చెప్పారు. అసలు నాకు స్పీచ్ చాలా బాగా అనిపించింది. వెంబడే మీటింగ్ అయిపోయిన తర్వాత నరేష్ అన్నకి చెప్పాను, అన్న మీ స్పీచ్ చాలా బాగుంది, అసలు మెస్మరైజింగ్గా ఉంది అని అన్నీ చెప్పాను. అప్పటి నుంచి నరేష్ అన్న అంటే నాకు ఒక ఇంప్రెషన్ పడిపోయింది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా నరేష్ అన్న చాలా విషయాలు చాలా అనర్గళంగా సంక్షిప్తంగా చెప్తారు అని ఈ స్పీచ్ అయితే మిస్ అవుద్దాను అన్నట్టు అన్న వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను. అయితే అన్న మొదటిసారిగా నాకు మా ఆయనని పరిచయం చేసినప్పుడు మా ఆయనకి అంటే నాకు అంటే మేమిద్దరం వద్దొద్దు అనుకుంటూనే పెళ్లి చేసుకొని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. మా ఆయన కూడా నాకన్నా ఈ మ్యారేజ్ వద్దన్నానని అన్నాడు. మేము మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడుకున్నాము. నేను కూడా అన్న నువ్వు నాకు ఎందుకు ఏంటి పెళ్లి చేయడానికి ఇట్లా కూర్చున్నావు, నువ్వు నాకు వద్దన్నా నన్ను వదిలిపెట్టేసి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు మ్యారేజ్ చేసుకోని అన్నానని పారిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నరేష్ అన్న నాకు యాక్చువల్గా ఏంటంటే మాటలు చాలా మంది చెప్తారు, కానీ నరేష్ అన్న ఏం చేశాడంటే మమ్మల్ని ఒక ప్రయాణంలో మ్యారేజ్ చెప్పినట్టు కార్ ఒక క్లాస్ రూమ్ లాగా తీసుకొని వెళ్ళి నాకు ఎవరైతే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా బాధపడుతున్నారో వాళ్ళ లైఫే ఒక ఎగ్జాంపుల్గా చూపించి ఇట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పకనే చూపించి ఒక రియలైజేషన్ కలిగేలాగా చేశారు. ఎప్పుడైనా కానీ ఒకళ్ళు జంటగా కూడితే ఒకరు కాకుండా ఇద్దరు బలంగా అవుతారు. మళ్ళీ వాళ్ళ సొంత జీవితంలోనే కాదు వాళ్ళ సొసైటీకి కూడా అప్పుడు పనికొచ్చేలాగా అవుతారని చాలా ముందు చూపుతోని అన్న ఒక సొసైటీ బిల్డింగ్ కార్యక్రమం మా ద్వారా అందరి ద్వారా చేస్తారు, మా ద్వారా కూడా అదే చేశారు. అప్పటి నుంచి మేమిద్దరం మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే సుజాత వదిన మమ్మల్ని ఇద్దరిని చూసి మా పర్సనాలిటీలు కలిసాయనే మమ్మల్ని ఇద్దరిని సజెస్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే అన్న నాకు నలుగురిని చూపించాడు, మా ఆయనకి ముగ్గురిని చూపించినా కానీ మా ఇద్దరినే వాళ్ళు అనుకోనే మాకు చూపించారనమాట. ఎట్లా అంటే చెప్పకనే మీరైతే ఎవరిని చేసుకోమంటారన్న, నాకు వద్దని నేను అన్నాను. అయితే లేదు నువ్వు నాగరాజుని చేసుకో అని అన్నారు. అంటే అన్న అదేంటి ఎంత ఈజీగా చెప్పేస్తున్నాడు, అసలు మ్యారేజ్ అంటే ఎంత పెద్ద డెసిషన్ అసలు ఎంత ఈజీగా చెప్పేస్తున్నాడు. నేను చాలా టెన్స్ అయ్యాను, చాలా కంగారు పడ్డాను, అసలు ఏమవుతున్నా పిక్చర్ అని అంధకారంలో అనిపించింది నాకు ఫస్ట్. కానీ అన్న కానీ వదిన కానీ అసలు ఎందుకు మమ్మల్ని ఇద్దరిని సజెస్ట్ చేస్తున్నారని నాకు తర్వాత అర్థమైంది. మా ఆయన అన్నిట్లో ఇప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటారు. మా వదిన వాళ్ళు కానీ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. మా మ్యారేజ్లో మా మమ్మీ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి అసలు ఏమి ఇష్యూ లేకుండింది. వాళ్ళు ఎంతో సపోర్ట్ చేయబట్టే మేము ఒక ముందడిగేసి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. ఫ్యామిలీ వైజ్గా మాకు అసలు ఇంకా ఏమది లేదు. మేము ఇంకా ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాం కాబట్టి సొసైటీకి కూడా ఎవరైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము సాల్వ్ చేసి అంత స్టేజ్లో మమ్మల్ని ఇప్పుడు నిలబెట్టారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మాకు ఒక పాప పుట్టింది, ఇంకొక పాప వారు బాబు పుట్టబోతారు. సో ఇప్పుడు మేము చాలా హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నాము. నా సజెషన్ ఏంటంటే కాస్ట్, రిలీజియన్, ఇంకా మూఢనమ్మకాలు అన్నీ వదిలేసి బతికితే చాలా సంతోషంగా ఉండగలుగుతాము. అనవసరమైన బర్డెన్స్ మనం క్యారీ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నవాళ్ళు టీచ్ చేస్తున్నట్టు. ఇట్లా రియలిస్టిక్గా ఉంటే మనం బర్డెన్ లేకుండా ఉండడమే కాదు, మనం సొసైటీకి ఒక పే బ్యాక్ టు సొసైటీ కూడా మనం చేయగలుగుతాము. సో అన్న వాళ్ళ పరిచయం నాకు ఇలా, అన్నకి ఇంకా వదిన వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పలేను, అది చాలా చిన్న పదం అవుతుంది. థ్యాంక్ యూ అని చెప్పలేను, కానీ
వాళ్ళ వల్ల మేము ఇలా ఉన్నాం ఇప్పుడు. అంతేనా? ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఫీడ్బ్యాక్ వింటుంటే హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం, వాళ్ళ ప్రయాణంలో మమ్మల్ని మర్చిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇంకా మీరు గుర్తుపెట్టుకున్నారు, మరి చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ బాట పట్టంగా నువ్వు గుర్తుకొస్తావు. ఎప్పుడు కానొస్తలేదు, ఎప్పుడు కానొస్తలేదు. అది ప్రేమ, మీలో ఉన్న ప్రేమ. ఇబ్బంది వస్తే నేనైతే చేసిన కొడుకు పాపం ట్రై చేసి అప్పుడు నేను జైలు ఉన్నప్పుడు బాధపడ్డా. ఎవరిని కాకుండా ఎవడితే సకదా. మరి నువ్వేమో దేవులను మొక్కేదాన్ని, మరి నేనెందుకు ఇష్టం నీకు? నాకేందో మరి ఒక మాట మీద కొడుక తమిళ పెళ్లి చేయాలి కొడుక, ఇప్పుడు వద్దు 20 ఏళ్ళ దాకా చేసుకున్నామ్మా, నాకు జాబ్ అయితేనే చేసుకుంటా అంటుంది. జాబ్ అవుతుంది కాదు, జాబ్ తోటి అక్కడ కొడుక పెళ్లి చేయాలి, నాకు మస్తు బాగా ఉంది కొడుక చేయాలని చెప్పేసి, సరేలే అమ్మ గిద్దేనా చూద్దాంలే అని ఇక వెంట పడితే మళ్ళీ ఫోన్ చేసి ఇంకా అమ్మ వద్దంటుండు, ఇంకా ముందు చేసుకుంటా, ఇప్పుడు చూసి పెట్టుకొని ముందు చేసుకుంటా అంటుండు. ఆ మాట ఏనాడో జరగదు, తప్పకుండా నువ్వు పెళ్లి చేయాలి కొడుక, ఈ మాట మీద వదిలిపెట్టు కానీ పెళ్లి చేసి వదిలిపెట్టాలి. దాంతో పిల్లలు అయ్యింది, పెళ్ళమన్నా లేని ఏం బాగుండదు, జోడయ్యి పెట్టి అయిపోద్ది. ఆ మాట మీద దేవుడిని అయిపోయింది. మరి నువ్వు 4 బిడ్డల పెళ్ళిళ్ళు అయ్యగారు చేతుల మీద చేపించినావు, మరి తమ్ముడి పెళ్ళి ఏ అయ్యగారు లేకుండా చేపించినావు? నాకు ఈ 4 దంతే అయింది, ఇది ఒక్కదంతే అయింది అంతే. అయ్యగారు ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. మరి రేపు ఈ 4 బిడ్డలకి ఇద్దరిద్దరు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి కూడా ఒకరు అయిన ఇంకొకరు కడుపులు ఉన్నారు, 5. మీ 5కి 5 పిల్లలకి ఇద్దరిద్దరు అవుతారు. వీళ్ళ లగ్గాలు ఎట్లా చేస్తావు? నేను ఉంటున్నాను, అయ్యగారు చూపించినట్టు చేస్తావా? వాళ్ళ ఇష్టం, వాళ్ళ అమ్మ ఇయ్యాలి ఇష్టం. మన అంబేద్కర్ పద్ధతిలో వీళ్ళ పెళ్లి చేసినట్టు చేద్దాం. వాళ్ళిద్దరు అట్లా చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. మంగక్క చేసింది అట్లా. మంగక్క కూడా మనకు దారి చూపించింది, ఇట్లే చేయాలి. అట్లా చేస్తున్నా మంచిది. ఓకే ఫ్రెండ్స్, సమ్మర్ మొత్తం మేము మంచి టూర్ వేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఊటీయో మైసూరో, లేదంటే ఈస్టర్న్ ఘాట్స్, లేదంటే నార్త్కి వెళ్ళాలనుకున్నాము. మధ్యలో అనిపించింది ఈ పరుగులు ఉరుకులు ప్రయాణాలు కాకుండా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. మన ప్రయాణంలో మనతో కలిసి ప్రయాణించిన వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుదాం, లేదా మనం పెళ్లి చేసిన వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందాం. పరిగెడుతూ కాకుండా ఒక్కో పూట ఒక్కో ఇంట్లో ఉంటూ గడుపుతూ వెళ్దామనే ఆలోచనతో ఉన్నాము. సో దాంతో భాగంగానే స్కూల్ అయిపోయిన తెల్లవారు నుంచి ప్రయాణం చేస్తూ ఇప్పటికి ఇది 21వ కుటుంబం జ్ఞాన గృహ సందర్శన. దీని పేరు ఇదే పెట్టుకున్నాము. ఏ ఇంట్లో అయితే సమాజాన్ని ప్రేమిస్తూ కులాంతర వివాహాలు చేసుకొని లేదా ఆదర్శ వివాహాలు చేసుకొని పెళ్ళి ఎలా చేసుకున్నా సమాజాన్ని గౌరవిస్తూ సమాజానికి జ్ఞానాన్ని పంచుతూ పుస్తకాలు చదువుతూ మహనీయుల స్ఫూర్తితో ఉండే కుటుంబాన్ని మేము జ్ఞానగృహంగా నిర్ధారించుకొని ఆ ఇంటిని గడుపుతూ వస్తూ ఉన్నాం. మరి వీళ్ళిద్దరూ కులాంతర పెళ్లి చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు, యంగ్ ఏజ్లో ఉన్నారు, మన ఉద్యమంలో కలిసి నడుస్తున్నారు. ఇద్దరు కూడా ఎంఎన్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు, మన ముసాయిదా కమిటీలో తను సభ్యురాలుగా ఉన్నారు. అంతకుముందు చికాకు పడుతున్నప్పుడు సంఘంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా వచ్చి గట్టిగా నిలబడ్డారు. సో ఇలాంటి చైతన్యవంతులైన యంగ్ కపుల్స్ మాతో ఉన్నారనే ధైర్యమే మమ్మల్ని నిలబెడుతుంది. ఇప్పటికి 241 పెళ్ళిళ్ళు చేశాము, ఇంకా చేస్తూ మా పాత్ర మేము పోషిస్తామని తెలియజేస్తూ ఓకే నించోడు బాగుంది రైట్. మీరు కూడా త్వరగా మీ సమస్యలు లేవు, మీ సెటిల్మెంట్ చూసుకొని ఇంకా సమాజాన్ని మేల్కొల్పడానికి రావాలని కోరుతూ జై భీమ్. మీరు కూడా రండి, అందరం గ్రూప్ ఫోటో. ఏం చేస్తున్నారు? కనిపిస్తుంటాయి లేకపోతే ఏదో ఫీలింగ్ లేకుండా చేతుల
బిడ్డను పెట్టి తినమంటే సాధ్యం అయింది చెప్పుడు. మరే పిల్ల చెప్పుడు డాడీ కోసం మమ్మీ ఏమైనా చేయాలి. తల్లులందరూ ఎట్లా తింటారు అయ్యా అనుకుంటున్నా? అయ్యా అయ్య దగ్గర ఇదే హాయ్ ఫ్రెండ్స్, జ్ఞానగృహ సందర్శన 21 ఇది. మరి వేసవి సెలవుల్లో అన్ని ఇళ్లకు తిరుగుతూ వస్తున్నాము. ఈ ఇంటికి వచ్చేసరికి 2 ఏళ్ళు పట్టింది. మధ్యలో ఒక పూట వచ్చి నువ్వు లేవు కదా, చిట్టలని చూసిపోయిన అంతే. సో ఒక్క చిట్టలని చూద్దామని వస్తే ఇంతమంది పొట్టితలు దొరికిరు నాకు. మా బాబాయ్ పిండి ఒకసారి అలా ఇట్లా ఇట్లా బాబాయ్ ఒకసారి ఇట్లా అందరూ. సో ఏ కార్యక్రమాలు లేనప్పుడు ఇట్లా నన్ను ఇళ్ళకి పోయి ఇంట్లో వండుకోకుండా ఇళ్ళ తినేయచ్చు హాయిగా అనేవాళ్ళు. నువ్వు ఆగు బిడ్డ, నేను ఎవరు మాట్లాడమంటాడు. నువ్వు చేసినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. మినిమం స్టవ్ వచ్చిన బాగా వస్తుంది. డాడీ ఆరోగ్యం ఎలా ఉంది? వెల్కమ్ డొనేట్ చేసిన గుల్బర్గా పోయినా కదా, పొద్దున గెలవేయడం అవతలేదు. అమ్మాయి కొంట చేసేది మళ్ళీ నీ క్లాస్ ఉంటే చాలు అన్ని చవరాలు ఎట్లన్నా చవరం వేయాలి కంపల్సరీ. నీ అన్న టైం వేస్ట్ బెస్ట్ ఇదే షార్ట్ హెయిర్ బెస్ట్. అట్లీస్ట్ నార్మల్ గా పెంచుకున్నామని డిసైడ్ అయ్యా. అరే ఇగో నీ మూతి మంచిగానే ఉండదు కాబట్టి నన్ను మరీ తిన్నది. నేను ఎంత హ్యాపీ అనుకున్నా నేను అప్పుడు. నాకు చెప్పినట్టు బిడ్డ దొరికింది అనుకున్నావా? వాళ్ళ ఒకటే ఒక నెల మదర్ అనుకుంది. ఆలోచిస్తుంది నా గురించి తింటప్పుడు ఏదైనా చెయ్యికి ఇస్తేనే తింటది, లేదంటే చెయ్యికి ఓహో చేతు ఖాళీగా ఉండద్దు అన్నట్టు. చేతి నిండా పని ఉండాలి. కష్టపడే తప్పు అది దొరికేదాకా పోతుండదు. అప్పుడు పెడితే వస్తుంది వంద రోజు. అది దొరికిన తర్వాత ఇక పోనీ వచ్చింది అని అంటది. మార్నింగ్ కూడా టిఫిన్ చేస్తుంటే అసలు తింటలేదు. చిన్న చిన్న లడ్లు